వ్యవస్థాపూర్వకంగా వ్యతిరేకిస్తే దాన్ని అందరూ స్వాగతిస్తారండి. రాజకీయాల్లో ప్రతి విమర్శలు ఉంటాయి. కానీ వ్యక్తిగత విమర్శలనేవి ఎప్పుడు తావివ్వకూడదు. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఆయన సర్జరీ చేసుకున్నారు. సర్జరీ చేసుకుంటే దాని మీద కూడా విమర్శలు చేయడం అనేది ఒక దౌర్భాగ్య స్థితి. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు నేను జనసేన వీడిపోయిన నా అన్న, నా అభిమానం అన్న వ్యక్తి నా అన్న కోసం ఇలా పబ్లిక్ ప్లాట్‌ఫార్మ్స్ మీద ఆయన చేసుకుంటే దాని మీద సానుభూతి అనేది లేకుండా పోయి వ్యక్తిగతంగా విమర్శించడం అనేది అది కరెక్ట్ కాదు. అట్లాగే మొన్న చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ఏదైతే తెల్ల మచ్చలున్నాయో దాని మీద కూడా కొంతమంది మాట్లాడితే దాన్ని కూడా మేము ఖండించాం. ఎందుకంటే ఆరోగ్యాలకు సంబంధించినవి, అంగవైకల్యానికి సంబంధించినది ఇటువంటి వాటిల్ని వ్యతిరేకించి వాళ్ళని చదువుకున్నటువంటి ఒక విజ్ఞానవంతమైనటువంటి ఒక లాయరు ఈ రకంగా ప్రవర్తించడం అనేది అది చాలా తప్పండి. ఈవెన్ ప్రతిపక్ష నేత అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు సైతం కూడా పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యంగా కోలుకోవాలి అని చెప్పి మాట్లాడటం జరిగిందండి. దానికి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అలాగే సినిమా పెద్దలు కూడా ఇంతమంది ఆయన ఆరోగ్యం బాగుండాలని చెప్పి దేశవ్యాప్తంగా అందరి నాయకులు ఈవెన్ ప్రధానమంత్రి మోడీ గారు కూడా కోరుకున్నారు. ఇంతమంది కోరుకున్నటువంటి వ్యక్తులకి ఆయన ఆరోగ్యం బాగుండాలని చెప్పి ప్రతిపక్ష నేత సైతం కోరుకున్నప్పటికీ కూడా కన్నా రజనీ గారు ఎవరు చేయలేనటువంటి ఒక దుస్సాహసం చేసి ఆయన పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా మాట్లాడటం అనేది అందరూ ఖండించవలసిన విషయం అండి. ఏదన్నా హైప్ సృష్టించాలనుకోండి సృష్టించొచ్చు. కానీ ఆమె ఎంత ఉన్నత స్థితికి ఎదిగిందో ప్రజాస్వామ్యంలో ఈ సామాజిక మాధ్యమాల ద్వారా అంత అధపాతాలను కూడా ఆవిడ పడిపోవడం జరిగిందండి. ఒక్క స్టెప్ తోటి. దాన్ని పక్కన పెడితే ఏదైతే వర్మ గారు ఏదైతే ఉన్నారో గత 2 సంవత్సరాలుగా అటు జనసేన పార్టీ కార్యకర్తలకి, టీడీపీ కార్యకర్తలకి మధ్య కొంత గ్యాప్ అయితే ఉంది. ఒక నానుడైతే ఖచ్చితంగా ఉంది. వర్మ గారు కొన్ని మంది జన సైనికుల దగ్గర పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉండరు. నన్ను కాదని మీరు ఏం చేయలేరు. మళ్ళీ నేనే గెలుస్తాను. సీట్ నాకే ఇస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఎంపీ అయ్యి కేంద్ర మంత్రి అవుతారు. ఇట్లా కొన్ని అంశాలు ఆయన ప్రస్తావించడం జరిగిందని చెప్పి జన సైనికులు నేను అక్కడ గ్రౌండ్‌లో రిపోర్ట్ తీసుకుంటే మాట్లాడటం జరిగింది. వీటిలన్నిటికి చెక్ పెట్టేలాగా నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆహ్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వారికి పల్లా శ్రీనివాసరావు గారికి చెప్పి ఇది కంట్రోల్ అవ్వాలి. ఇట్లా ఉంటే అది కష్టం. మనం ఒకళ్ళని గౌరవించుకోవాలి. ఇటువంటి వాటికి ఫుల్ స్టాప్ పెట్టండి అని చెప్పి వర్మ గారిని మందలించినట్టు మనం సామాజిక మాధ్యమాలు వర్మ గారికి పిఠాపురంలో సత్యనారాయణ వర్మ గారికి పిఠాపురంలో ఏమీ లేకపోతే వైసీపీకి వెళ్ళే అవకాశం ఉందని చాలా బలంగా వినబడుతుంది. వర్మ గారు వైసీపీకి ఆల్రెడీ పనిచేస్తున్నారనే వాళ్ళు కూడా చాలామంది లేకపోలేదు. కేవలం వైసీపీ నుంచి వచ్చిన స్క్రిప్ట్ ప్రకారం వర్మ ఇలా మాట్లాడుతున్నారు కాబట్టి వైసీపీ వాళ్ళందరూ పాపం వర్మ గారు, అయ్యో వర్మ గారు అని మాట్లాడుతున్నారు. దీనిలో వాస్తవం ఉందంటారా? ఎవరు రాజకీయ భౌతవ్యం కోసం ఎవరు ఏ పార్టీకైనా వెళ్ళొచ్చు. ఇప్పుడు టీడీపీ పార్టీ పుట్టినప్పుడు కానీ ఇప్పుడు వరకు లెక్కేసుకుంటే ఈ రోజున పెద్ద పెద్ద నాయకులుగా చలామణి అవుతున్నటువంటి వ్యక్తులందరూ కూడా ఈరోజు వైసీపీలోనే ఉన్నారు. అటు ఇతర పార్టీల్లోనూ కూడా ఉన్నారు. గతంలో టీడీపీలోనే జీవితం ప్రారంభించిన వ్యక్తులు. జనసేనలో జీవితం ప్రారంభించి వంగా గీత గారు ఉన్నారు. ప్రజారాజ్యంలో జీవితం ప్రారంభించారు అదే పిఠాపురంలో. ఇప్పుడు ఆవిడ వైసీపీ నాయకురాలుగా ఉన్నారు. ఎవరు ఏ పార్టీలోకి వెళ్ళినప్పటికీ కూడా అంతిమ జయం ఏంటి? ప్రజలకు న్యాయం జరగడం అండి. ఇక్కడ వర్మ గారు కొంతవరకైతే నేనైతే ఇది కరెక్ట్‌గా చెప్తాను క్లారిటీగా. వర్మ గారికి భవిష్యత్తులో పర ఏదైతే నియోజకవర్గాల పునర్విభజన అనేది 2029లో సాధ్యం కాకపోవచ్చు కాబట్టి, అతను ఆ దిశగా ప్రయత్నాలు చేసి ఉండొచ్చేమో. అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారం చాలా మంది చెప్తున్నది అదే. అక్కడ ఉన్న 40 ఏళ్ల ప్రస్థానం ఉన్నటువంటి టీడీపీ పార్టీకి ఏమి అయిపోదండి. ఒకవేళ ఆయన పార్టీ అధిష్టానం కూటమి యొక్క ఐక్యత, రాష్ట్ర భవిష్యత్తు అని చెప్పి ఏదైతే కూటమిలో ఉన్న పార్టీలు అనుకున్నాయో దానికి విరుద్ధంగా సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి ఉన్నటువంటి నియోజకవర్గంలోనే ఆయన అల్లరి సృష్టించడం కూడా దానికి కూడా కారణం అవ్వచ్చు అండి. దాన్ని ఎవరు ఏం చెప్పలేం. ఈ రోజు నైటు అదే పార్టీలో ఉన్న నేతలు మళ్ళీ తెల్లారి లేస్తే ఇంకో పార్టీ కండువా కప్పుకొని తెల్లారి సామాజిక మాధ్యమాల్లోనూ, సోషల్ మీడియాలోనూ హల్చల్ చేయడం అనేది సహజసిద్ధం అండి. రాజకీయాలు మొదలైనప్పుడు దానికి వలసలు అనేవి ఉంటాయి ప్రతి పార్టీలో అండి. ఇప్పుడు వర్మ గారు వెళ్ళిపోతున్నంత మాత్రాన కూటమికి ఇక్కడ ఆలోచించాల్సింది ఎప్పుడైనా కూడా వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు. దానిలో ఉంటూనే దాని సానుభూతి పరులు కానీ ఇప్పుడు ఉదాహరణకి రజనీ గారిని తీసుకోండి. మా అన్న అని ఇప్పటికీ అన్న అనే పిలుస్తుంది ఆవిడ, కానీ సున్నం పెడుతుంది అనేవాళ్ళు లేకపోలేదు. వాస్తవం ఉందంటారా? ఎంత స్థాయిలో గౌరవించబడ్డారో అంత అధపాతాళానికి వెళ్ళిపోయారు.
ఆవిడ విషయం మనం మాట్లాడుకోవడం కూడా అనవసరం అండి. ఎందుకంటే ఎంతో హైప్ ఇచ్చి ఉన్నత స్థానంలో జనసేన పార్టీ ద్వారా కూర్చోబెట్టారు. ఆవిడ కష్టపడింది. దానికి తగ్గట్టుగానే మా రజనీ గారు అని చెప్పి ఆవిడ వీడియోలు ఎక్కువ బిలియన్స్‌లో చూసారు. కానీ ఇక్కడ ఏ ఏదైతే వర్మ గారు ఉన్నారో, వర్మ గారి అంశాన్ని టీడీపీ అధిష్టానం కూడా ఖండించిందండి. ఒకవేళ మీకిష్టం లేకపోతే ఎళ్ళిపోండి. అంతేగాని ఇక్కడ గొడవ సృష్టించొద్దు. కూటమి ఐక్యతకి దెబ్బతీసే విధంగా మీరుంటే మీరెళ్ళిపోండి అని చెప్పి డైరెక్ట్ గానే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు కూడా మనకి వార్తలనేవి వచ్చాయి. అయి ఎంతవరకు నిజమనేది, ఎంతవరకు అబద్ధం కాదు. ఎందుకంటే కూటమిలో ఒక వ్యక్తి కోసం డిస్టర్బెన్స్ జరిగితే ఖచ్చితంగా పంపించేయి. ఆయన కూడా అదే రకంగా డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ చేస్తున్నారండి. అది మటికి 100% నిజం. ఆయన వైసీపీకి వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు స్వచ్ఛందంగా. ఎవరు అడ్డు పెట్టరు. కానీ కూటమిలోనే ఉంటూ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే జనసేన పార్టీకి, అక్కడ టీడీపీకి ఈ ఐక్యతకి దెబ్బతీసే విధంగా ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నాలనైతే మనం ఖచ్చితంగా అతను వైసీపీలోకి వెళ్ళిపోతారనేది ఆలోచన దిశగా ఉన్నారనేది ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే 15 సంవత్సరాలు ఇదే కూటమి అధికారంలో ఉంటుందని బలంగా ఇరు వర్గాలు ఏదైతే జనసేన పార్టీ, టీడీపీ పార్టీ నమ్మి ఒకరినొకరు అర్థం చేసుకొని ముందుకు వెళ్తున్నారు కాబట్టి, భవిష్యత్తులో ఇదే నియోజకవర్గంలో పిఠాపురంలోని మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే ఈయన రాజకీయ భౌతవ్యం ఉండదేమో, నాకు వేరే పార్టీ నుంచి మళ్ళీ వంగా గీత గారు ఎంపీగా పోటీ చేస్తే ఈ స్థానం నుంచి ఆయన పోటీ చేయొచ్చేమో, అటువంటి ఆశాభావంతోటి తను స్ట్రెంథనింగ్ చేసుకొని ఆల్రెడీ ఒకసారి ఇండిపెండెంట్ గా గెలిచినటువంటి అనుభవం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా వైసీపీ వెళ్ళే ఆలోచన ఉండదేమో. అది ఎంతవరకు నిజమనేది కొంచెం సమయం వేచి ఉంటే తెలుస్తుంది. కానీ ఖచ్చితంగా ఆయన వర్మ గారు అయితే వైసీపీలోకి వెళ్ళే అవకాశాలు అయితే గట్టిగానే ఉన్నాయి అంటారు మీరు. రైట్, మళ్ళీ మాట్లాడతాం మీతో. మనతో జనసేన నేత లక్ష్మీకాంత్ గారు జాయిన్ అయ్యారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మీకాంత్ గారు నమస్తే అండి. నమస్తే అండి. లక్ష్మీకాంత్ గారు ఎలా చూడాలి కన్నా రజని? ఒకప్పుడు మీ ఇంటి ఆడపడుచు, మీ బిడ్డ, ఈ రోజున కళ్యాణ్ గారి మీద, మరి మీ జనసేన అధినేత మీద చేస్తున్న వ్యాఖ్యలను మీరు ఏ రకంగా చూస్తారు? ఇక వర్మ గారు కావచ్చు, రజనీ గారు కావచ్చు, జై జగనన్న అనబోతున్నారనే వార్తల్లో వాస్తవం ఉందంటారా? ఇబ్బందికరమైన ప్రశ్న ఇచ్చారు మమ్మల్ని. ముందుగా మీకు ప్యానల్ సభ్యులకి అందరికీ నమస్తే అండి. నమస్తే. ముందుగా కోటిపల్లి అయ్యప్ప గారు నమస్తే. మీ మధ్య మీ గురించి ఒక విషయం తెలిసింది సార్. ఒక బాధితుడి పక్షాన నిలబడి ₹1 కూడా ఫీజు తీసుకోకుండా కేసు నుంచి బయటపడేద్దారని చెప్పేసి తెలిసింది మొన్న మధ్య. నిజంగా చాలా సంతోషం. అందుకనే మీకు సార్ చెప్పండి. ఎస్, కంటిన్యూ చేయండి, నేనేం మాట్లాడలేదు. కంటిన్యూ చేయండి. ఆ కేసులో బాధితులందరినీ భయపెట్టేస్తే వాళ్ళు ఎవరు సాక్ష్యం చెప్తాక ముందుకు రాకపోతే ఆ కేసుని డీల్ చేస్తే అతనికి ఏదైతే నిందితుడు ఉన్నాడో 14 సంవత్సరాలు జైలు పడ్డదండి. జన సైనికుడిని చంపేసినటువంటి అతను వైసీపీ అండి, చంపిన అతను, చనిపోయిన అతను జనసేన అండి. అదే సార్, మీకు Right. ముందుగా Continue. చాలా థ్యాంక్ యూ, కృతజ్ఞతలు. విషయం తెలిసిన తర్వాత ఫస్ట్ విషయం చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. అండ్ సార్, ప్రధానంగా ఒక ఆడపిల్ల విషయంలో నేను మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఇవాళ సోషల్ మీడియా వేదికగా ఇప్పుడు జరుగుతున్న కన్నా రజని, అంటే మేము కన్నా రజని అంటారు, వాళ్ళ ఇంటి పేరు తగ్గట్టుగా కన్నింగ్ రజని అని పేరు పెట్టింటాం సార్. ఎందుకంటే జనసేనలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా విమర్శించిందో, మరి ఆ రోజు కడప బాంబులు తీసుకొచ్చి రంగాగారి మీద దాడి చేయించింది వాళ్ళే అన్నట్టుగా మొత్తం వేదాంతలాగా మొత్తం చిలకపులుపులు పడిపోయినారు. కానీ దాని డబుల్ వాయిస్ వస్తుంది. కానీ ఇవాళ అదే కన్నా రజని పవన్ కళ్యాణ్ గారు ఒక సర్జరీ చేయించుకుంటే దాన్ని ఆవిడ ఎట్లా చూసిందంటే, ఈవిడే ఒక డాక్టర్ లాగా, ఈవిడే ఒక సైంటిస్ట్ లాగా మొత్తం అంతా ఊహించుకొని దాని మీద